హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి కరెంట్ అఫైర్స్ అనేది ముఖ్య పాత్ర. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి జనరల్ స్టడీస్ అనేది జాబ్ డిసైడ్ చేసే ఏరియా అయితే దాంట్లో ముఖ్యంగా మనకి కరెంట్ అఫైర్స్ అనేది అత్యంత ముఖ్యమైన పాత్ర. 25 నుంచి 30 మార్కుల వరకు ఒక గ్రూప్ స్థాయి ఎగ్జామ్స్లో లైక్ గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఉన్న ఎగ్జామ్స్లో మనకి 25 నుంచి 30 మార్కుల వరకు మనకి ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పాత్ర ఉంటే మిగతా ఎగ్జామ్స్లో అట్లీస్ట్ మనకి 10 to 15 వరకు మనకి మార్క్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో కాబట్టి మనకి 10 to 15 మార్క్స్ అన్న 25 నుంచి 30 మార్కులన్నా మన జాబ్ డిసైడ్ చేసే ఏరియా కాబట్టి కరెంట్ అఫైర్స్ని మనము ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో భాగంగా ఇది మనకి ఈ థర్డ్ వీక్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటనేది మనం ఈరోజు గమనిద్దాం. సో మనకి విఖ్యాత న్యాయ కోవిదుడు నారిమన్ కన్నుమూత. సో మనకి 70 సంవత్సరాల పాటు సేవలు అందించిన నారిమన్ ప్రఖ్యాత న్యాయ కోవిదుడు నారిమన్ కన్నుమూత చనిపోవడం జరిగింది. సో ఈయన గొప్ప గొప్ప కేసులలో ఈయన ప్రముఖ పాత్ర వహించిండు. ఈయన రాజ్యసభ మాజీ సభ్యుడు మరియు న్యాయరంగంలో భీష్మ పితామహుడిగా గుర్తింపు పొందిన ఈయన పూర్తి పేరు పాలీషామ్ నారిమన్ ఇతని పూర్తి పేరు. సో మరి ఈయన కేశవానంద భారతి కేసు లాంటి గొప్ప గొప్ప కేసులలో ఈయన యొక్క పాత్ర ఉందనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేశవానంద భారతి కేసు ఏప్రిల్ 24, 1973. సో మనకి కేశవానంద భారతి కేసు అంటే మనకు గుర్తు రావాల్సిన అంశం ఏంటంటే మనకి రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ని మార్చకూడదు, దీన్ని మార్చాలంటే ఖచ్చితంగా మనకి పార్లమెంటు చట్టం చేయాలి అనే అంశం పైన. కానీ బేసిక్ స్ట్రక్చర్ని మార్చకూడదు. ఒకవేళ మార్చితే అది భారత రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రాథమిక అంశాలకు భారత రాజ్యాంగం యొక్క లక్షణాలకు ఎట్లాంటి విరుద్ధంగా ఉండకూడదని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు ఈ కేసులో మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ కేసులో పాలీషామ్ నారిమన్ ముఖ్య పాత్ర వహించడం జరిగింది. సో ఈయన మరి ఈ మధ్యకాలంలో చనిపోవడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ బీబీసీ చైర్మన్గా సమీర్ షా నియామకానికి బ్రిటన్ రాజు ఆమోదం. సో ప్రముఖ మీడియా సంస్థ అయిన బీబీసీ చైర్మన్ పదవికి మొట్టమొదటిసారిగా ఒక భారత సంతతి వ్యక్తిని ఎంపిక చేయడం జరిగింది. సో ఈ కీలకమైన పదవిలో సమీర్ షా నియామకానికి బ్రిటన్ రాజున చార్లెస్ శ్రీ ఆమోదించడం జరిగిందనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద బీబీసీ చైర్మన్ ఏదైతే ఉందో ఈ బీబీసీ చైర్మన్గా సమీర్ షాని నియామకానికి బ్రిటన్ రాజు చార్లెస్ శ్రీ ఆమోదం తెలపడం జరిగింది. సో ఈయన మొట్టమొదటి భారత సంతతికి చెందిన వ్యక్తి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. సో నెక్స్ట్ మనకి అయోధ్య రామ మందిరం దాని చీఫ్ ఆర్కిటెక్ట్గా ఏ కుటుంబం వ్యవహరిస్తుందనంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది సోంపుర. చంద్రకాంత్ సోంపుర is the chief architect for that అయోధ్య రామ మందిరం. ఓకే, సో ఈ కుటుంబం తరతరాలుగా దాదాపుగా 15 తరాల నుంచి కూడా వీళ్ళు భారతదేశంలోని గొప్ప గొప్ప ఆలయాలకి వీళ్ళు చీఫ్ ఆర్కిటెక్ట్గా పనిచేయడం జరిగింది. సో ప్రఖ్యాత సోమనాథ దేవాలయం ఏదైతే ఉందో ఈ ప్రఖ్యాత సోమనాథ దేవాలయానికి కూడా మరి వీళ్ళు వాస్తుశిల్పిగా పనిచేసిన ఈ కుటుంబం 15 తరాలుగా ఇదే పనిలో ఉందంట. అయోధ్య రామాలయం కోసం చంద్రకాంత్ సోంపుర చీఫ్ ఆర్కిటెక్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈయన విఖ్యాత అక్షరధామ్ను రూపొందించారు. ఈయన ఇద్దరు కుమారులు ఎవరైతే ఉన్నారో నిఖిల్ సోంపుర మరియు ఆశీష్ సోంపురాలు కూడా వీళ్ళు ఆర్కిటెక్ట్గా మరి వీళ్ళు ఈ ప్రొఫెషన్లోనే ఉన్నారని చెప్పేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
సో ఈ ఆలయానికి ప్రధాని మోదీ ఆగస్టు 20 ఎప్పుడంటే మనకి ఆగస్టు 20 నాడు శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఆగస్టు 20 నాడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆగస్టు 2020 ఆగస్టు 5న మోడీ భూమి పూజ చేయడం జరిగింది. ప్రధాని మోదీ గారు భూమి పూజ చేస్తే ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ కాగా, ఈ నిర్మించేది ఎవరంటే ఎల్ఎన్టీ సంస్థ కాగా, పర్యవేక్షణ బాధ్యతలు మాత్రం టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అప్పగించడం జరిగింది. ఇక్కడ ఈ రెండు పేర్లు ఎల్ఎన్టీ మరియు టాటా కన్సల్టెన్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. టీసీఎస్. సో ఈ టోటల్గా ఈ రామ మందిరం ఏదైతే ఉందో 1100 కోట్లతో 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటుంది. 1300 కోట్ల బడ్జెట్ తోటి దాదాపుగా 3వ అతిపెద్ద హిందూ దేవాలయం నిర్మాణం చేస్తున్నారు. సో ఈ ఆలయాన్ని 3 విడతలలో కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి దీని ప్రణాళిక తీసుకున్నారనమాట. సో దీనికి మరి ఎవరు అనంటే ఇక్కడ మనకి రామ మందిర నిర్మాణం కోసం మరి తర్వాత 15 తరాల నుంచి వీళ్ళు దేశంలో ఉన్న కొన్ని దేవాలయాలను నిర్మించుకుంటూ వస్తున్నారంటే వీళ్ళు ఏ కుటుంబం అంటే అది సోంపురా కుటుంబం అనే విషయాన్ని మనం అయోధ్య రామ మందిరం ఆర్కిటెక్ట్గా సోంపురా కుటుంబం వ్యవహరిస్తుందనే విషయాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల భారత రక్షణ శాఖ మంత్రి ఎవరైతే రాజ్నాథ్ సింగ్ ఇటీవల యూకే యునైటెడ్ కింగ్డమ్ పర్యటన సందర్భంగా ఏ రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు చేసుకున్నారంటే మరి రక్షణ శాఖ మరియు శాస్త్ర సాంకేతిక రంగాలు, ఈ 2 రంగాలలో వీళ్ళు పరస్పర సహకార ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. అండ్ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు యూకే ఈ 2 దేశాల మధ్య రక్షణ అండ్ శాస్త్ర సాంకేతిక రంగాలలో వీళ్ళు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. సో మరి ఈ 2 దేశాల మధ్య దాదాపుగా భారత రక్షణ మంత్రి 22 సంవత్సరాల తర్వాత యూకేలో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి కాబట్టి ఇలాంటి అంశాలని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మరి రక్షణ శాస్త్ర సాంకేతిక రంగాలు, వీటిలో భారత్కు చెందిన డిఆర్డిఓ మరియు యూకేకి చెందిన డిఎస్టిఎల్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ లిమిటెడ్ ల్యాబొరేటరీ. సో డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ బ్రిటన్ చెందిన డిఎస్టిఎల్, భారత్ చెందిన డిఆర్డిఓ మధ్య రక్షణ రంగంలో తర్వాతి తరం సాంకేతికతలపై వీరు సంయుక్త పరిశోధనలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అంటే భారత రక్షణ శాఖ మంత్రి మరియు యూకే ఈ 2 దేశాల మధ్య దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఈ ఒప్పందం జరగడం జరిగిందని చెప్పేసి దీంట్లో అధికారికంగా ఒక భారత రక్షణ శాఖ మంత్రి యూకేలో పర్యటించడం అనేది 22 సంవత్సరాల తర్వాత అని చెప్పేసి మనకి ఇదే తొలిసారి అని చెప్పేసి మనకి ఇక్కడ చేయడం జరిగిందనమాట. ఓకే. సో నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును భారతీయ సినిమా పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే జన్మదినం సందర్భంగా 1969లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో అత్యున్నత సినీ పురస్కారము ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో భారతీయ సినిమా రంగానికి విశిష్టమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు ఈ అవార్డును అందజేస్తారనమాట. ఓకే. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్, మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు? సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన డైరెక్టరేట్ ఫిల్మ్ ఫెస్టివల్ జాతీయ చలనచిత్ర అవార్డు. ఓకే. జాతీయ చలనచిత్ర అవార్డు మరియు డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ రెండింటి చేత ఈ అవార్డును అందజేస్తారనమాట. 1969లో మొట్టమొదటిసారిగా ప్రకటించిన ఈ పురస్కారాన్ని నటీమణి దేవికా రాణికి అందజేయడం జరిగింది. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ద ఫస్ట్ టైం 1969లో
ఏర్పాటు చేసిన తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది నటీమణి దేవికా రాణి గారికి మరి పురస్కారాన్ని అందజేయడం జరిగింది. సో ఈ అవార్డును మొట్టమొదటిసారిగా అందుకున్న తెలుగు వ్యక్తి ఎవరనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బొమ్మిరెడ్డి నరసింహరెడ్డి, అంటే మనం బిఎన్ రెడ్డి అంటాం. ఓకే, బిఎన్ రెడ్డి. తర్వాత 1974లో బిఎన్ రెడ్డి గారికి వస్తే తర్వాత పైడి జయరాజ్ అండి. 1980 పైడి జయరాజ్. ఈ పైడి జయరాజ్ గారు ఇతను 1909లో జన్మించడం జరిగింది. ఎక్కడ అంటే తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్లో పైడి జయరాజ్ జన్మించడం జరిగింది. తర్వాత ఎల్వి ప్రసాద్ 1982. ఈ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోండి. బట్ మస్ట్ అండ్ షుడ్ మనకి పైడి జయరాజ్ గురించి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. సారీ. సో తర్వాత మనకి పైడి జయరాజ్ 1980. 2022 గ్రహీత ఆశా పరేఖ్ హిందీలో, 2023 ప్రముఖ నటి అయిన రేఖ గారికి హిందీలో ఇవ్వడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మరియు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి అవార్డులకు మధ్య తేడా ఏంటిదనేది మనం తెలుసుకోవాలి. సో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ను 2012లో స్థాపించగా 2016 నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోని ఏకైక స్వతంత్ర అంతర్జాతీయ చిత్రోత్సవం సంబంధించిన ఒక ఫిలిం ఫెస్టివల్ అనమాట ఇది. ఈ అవార్డును ఎవరికి ఇస్తారంటే యువ ఔత్సాహిక స్వతంత్ర మరియు ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్స్లకు వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ వేడుకకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ముంబై నెలలో జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో ముంబైలో జరుగుతుంది. అనిల్ మిశ్రా మేనేజింగ్ డైరెక్టర్ మరియు డిపిఐఎఫ్ఎఫ్ వ్యవస్థాపకుడు. అంటే దాదాసాహెబ్ ఫాల్కే ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనమాట. ఓకే, దీని వ్యవస్థాపకుడు ఎవరంటే అనిల్ మిశ్రా. ఈ అవార్డుల ఎంపిక కమిటీకి శ్రీ చంద్రశేఖర్ పుసాల్కర్. ఈయన ఎవరంటే ఈ అవార్డుల ఎంపిక కమిటీకి మరి అధ్యక్షుడిగా ఎవరున్నారంటే శ్రీ చంద్రశేఖర్ పుసాల్కర్. ఈయన దాదాసాహెబ్ ఫాల్కే మనవడు అనమాట. సో ఈయన దీనికి అధ్యక్షుడిగా ఉండి ఈ డిపిఐఎఫ్ఎఫ్ వ్యవస్థాపకుడైన అనిల్ మిశ్రా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ డిపిఐఎఫ్ఎఫ్ వ్యవస్థాపకుడు ఎవరంటే మరియు అనిల్ మిశ్రా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు అవార్డ్స్ కానీ మనం గమనించినట్లయితే ఏ అవార్డ్స్ వచ్చిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది. ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీకి, ఉత్తమ నటి నయనతార జవాన్కి, ఉత్తమ నటి క్రిటిక్స్గా రాణి ముఖర్జీ మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే, ఉత్తమ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ యానిమల్, అండ్ ఉత్తమ నటుడు నెగటివ్ రోల్ బాబీ డేల్ యానిమల్గా, ఉత్తమ నటుడు క్రిటిక్స్గా విక్కీ కౌశల్ సామ్ బహదూర్ అనే మూవీకి, ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ జవాన్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా వరుణ్ జైన్, మరియు ఉత్తమ నేపథ్య గాయని శిల్పారావు, అండ్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మౌషమి చటర్జీ, అండ్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ యేసుదాస్. ఇవన్నీ అంశాలు గుర్తుపెట్టుకోండి. మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ ఈ ఇచ్చిన మ్యాచ్ ది ఫాలోయింగ్ లేచి కరెక్ట్ అయిందేది, కరెక్ట్ కాందేది, తప్పు ఉప్పుల గురించి అడుగుతాడు. టెలివిజన్ విభాగంలో టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్గా గమ్ హై కిస్కే ప్యార్ మెయిన్, అండ్ ఉత్తమ నటుడిగా నీల్ భట్, గమ్ హై కిస్కే ప్యార్ మెయిన్, అండ్ ఉత్తమ నటిగా రూపాలి గంగూలీ అనుపమ. తర్వాత వెబ్ సిరీస్లో
మనకి ఉత్తమ వెబ్ సిరీస్ అంటే పర్జీ అనేది ఉత్తమ వెబ్ సిరీస్గా, క్రిటిక్స్ ఉత్తమ నటిగా కరిష్మా తన్న స్కూప్కి ఇవ్వడం జరిగింది. టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ ఉత్తమ నటుడు అండ్ ఉత్తమ నటి టెలివిజన్ విభాగంలో కూడా వీటిని ఇవ్వడం జరుగుతుంది. వెబ్ సిరీస్ విభాగంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అంశాలు మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1-2 సార్లు మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే, రివిజన్ చేసినట్టయితే, వీడియోని 1-2 సార్లు చూసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఈ అంశాలన్నీ కూడా గుర్తుంటే, ఒకసారి చదివితే మనకు గుర్తుండకపోవచ్చు, రిపీట్ చేస్తుండాలి. 1-2 సార్లు 3 సార్లు వింటే మనకి 2 డేస్కి ఒకసారి వింటే ఆటోమేటిక్గా 2 టైమ్స్ 3 టైమ్స్ వింటే మనకి ఇవన్నీ గుర్తుంటాయి. సో ఈరోజు సంబంధించిన అంశాలు మరి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్. సో మళ్ళీ మనం రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.